నా కొడుకులు నా మాట వింటారా అని అనుకున్నా, కానీ నా పెద్ద కొడుకు ఇట్లా చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. మన పర్వంత వేందే అమ్మ. సిగ్గుతో చస్తున్నామ్మా అన్న ఇష్ట పనికి. నాకైతే ఊరేసుకోవాలని ఉంది. ఆయనకి అచ్చే కట్టినతోటి దీని పెళ్లి చేస్తా అని అనుకున్నా, అంత గంగల కలిపిండు. నా కొడుకును నాకు కాకుండా చేసింది. అయినా ఆడు చేసిన పనికి మీరెందుకు దచ్చుడు? ఎందుకురా అంత తొందర? కొన్ని రోజులు ఓపిక పట్టుల్లి, అడు దుబాయ్ పోతాడు. ఓపిక పట్టి ఏం చేయమంటావే? కొన్ని రోజులు ఆగుల్లి, తర్వాత మీకు నచ్చింది చెయ్యండి. ఎంత మంచిగున్నవే, నీకు నా జిట్టెదలుగా తట్టున్నది. చాయ్ పెట్టన్నా అత్తమ్మ. ఏంది నేనుండగా నువ్వు చాయ్ పెడతావా? నేను పెట్టుకుంటా తల్లి. సరే అత్తమ్మ. నోరుమి దోమలు వచ్చాయి. మీ అమ్మన్న మాటలకి పాములు వచ్చినా ఏం కాదు. అమ్మో మహానటి. రాజన్న డబ్బులు అమ్ముతానా? చిన్న డబ్బు ఎందుకోటి? అరే ఇవి డబ్బులు కావురా, ఇలా చక్కెర పొంగాలు, ఇలా గారెప్పలు, ఇలా ఊరెప్పలు రా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా అన్న. ఇన్ని రోజులు నువ్వు తిరగదు అనుకున్నా కాదే, ఈ ఎప్పటి నుంచి అమ్ముతాను? అరే అమ్ముడు కాదురా, నేను మా అక్కోళ్ళ ఇంటికి పోతున్నా. ఇవి మా అక్కకే తీసుకుపోతున్నా. మా బావా రాజు డబ్బులు జార కొడతానురా. అరే జారగొట్టుడు కాదు, వీళ్ళు ఏమున్నాయో తెలుసా? ఇవి చక్కెర పొంగాలు, ఇవి గారెప్పాలు, ఇవి బూరెప్పాలు. దుకాణం ఎప్పుడు పెట్టినవరా? ఇవన్నీ వేసుకోపోతాను. అరే దుకాణం పెట్టలేరా, మా బావా ఏంది లేచిపోతాడా? అరే లేచిపోవుడు కాదురా, మా బావా దుబాయ్ పోతాడు, అందుకే చేసుకొని మరి తీసుకుపోతానా. నువ్వు రారా పోయేద్దాం. అత్తగాని ఎట్లా పోదాం మరి? అరే మన గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ ఏదో ఒక ఆటో ఉంటుంది, ఎక్కిపోదా. సరే పట్టుకో ఇది పట్టుకో. అయ్యలోకి మంచి గిరాకీ దొరికితే మంచిగా ఉండు. రాజుగాడు వస్తాడుగా, ఇక్కడ అత్తే నీ అక్క కిరాయి పట్టుకుపోతాడు, పైసలు ఇయ్యడం ఇయ్యాడు. నేను ఎట్లయినా తప్పించుకోవాలి. గీడును ఆనే అన్నా కిరాయి వస్తావా? అన్నా నా ఆటో ఇది కాదే, నా ఆటో కిరాయి పోయింది. ఏ గీ ఆటో నీదెందుకు కాదన్నా? గీ సిలక పిల్ల దాని వెనక సీపురు పుల్ల గింత మంచిగా ఆటో కానీ ఉందా నీ ఆటోకి తప్పించి? ఏ ఊళ్ళకి లేదు కానీ ఏడుకోదని చెప్పురి మరి. ఈ కొండపూర్ వాళ్ళ కిరాయి ఎంతనే? ఏ కిరాయి ఎందుకురా అన్న, మనోడే చక్కెర పొంగాలు, గారెప్పలు, బూరెప్పలు ఉన్నాయి, తినుకుంటూ పోదాం. ఏమంటావన్నా? ఏ చెల్లేను రానురా, ఆ కిరాయి లేకుండా మంచి పొద్దున్న రాక ఆటో ఇక్కడ పెట్టుకొని దుడుచుకుంటుంటా. నీ కిరాయి లేకుంటేందిరా? అరే ఎంతో కొంత మాట్లాడరా, నిజంగా నచ్చట్లేడు. అన్నా ఎంత ఇవ్వమంటావే? 200. అన్నా 200 బాగా అవుతుంది, తక్కువ లేదా? ఒకటి చక్కెర పొంగల్ ఇస్తా కానీ. డీజిల్ రేట్ ఎంత ఉందో చూసినావా? లాస్ట్కి ఒక 50 తక్కువ ఇక అంతే. అయినా బాగానే అయితే కానీ లాస్ట్ ఒక 110 ఇస్తామే. సరే ఎక్కువ. అన్నా ఇంతకుముందు ఆటో చూసినావు కానీ దాంతో అది తమ్ముడు రెండింటికి పని చేస్తుంది, అది 2 in 1. నర్రా మా అక్క నా గురించి గుర్తాంది. అన్న పైసలేవి? పైసలు వేయకనే పోతున్నావు? జేబులోనే తీసుకో, ఎక్కువ వస్తే ఫోన్ పే. ఓకే నీ ముఖం రా, 10 రూపాయలు తక్కువనే ఇచ్చినావు. ఇంకా అక్క బావేడే? అర్రే ఇప్పుడే వెళ్ళిపోయాను రా, కొంచెం ముందచ్చుంటాయి. ఇడు ముందొచ్చి ఇడేం పొడిచేదేం లేదు.
ఏ గట్లగా వచ్చిన బావా బావని ఆఖరిసారి కలుద్దాం అనుకున్నా. ఏందిరా ముదరష్టపోడా ఆఖరిసారి అంటాను, నా కొడుకు ఏమన్నా అవుతుందా? అయ్యో అత్తమ్మ ఆడేదో తెలియకన్నాడు. ఒకవేళ అన్నకేం కాకపోయినా ఏమన్నా వేయడానికి వీళ్ళు ఉన్నారు కదమ్మా. అయ్యో గట్లంటవేందక్క? ఇంకెట్లా అని అంటావురా? అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు? అయ్యో ఏందత్తమ్మ గట్లా అంటున్నావు? ఏందా బాగా మాట్లాడతావు? ఏందిరా చేయలేపుతావు? నీ అక్క నా ఇంటికి పట్టిన దైద్రం. ఇన్ని రోజులు నా కొడుకు బాధపడతాడని ఓపిక పట్టిన, ఇక వట్ట నీ సంగతే చెప్తా. రూపాయి కట్నం దేని సాత కదా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఎక్కలేని ప్రేమలు చూపెడతారు. ఇవన్నీ దొంగ ప్రేమల చెల్లే. ప్రేమను నటించకపోతే ఈ లక్కని ఎక్కడ బయటకు వెళ్ళగొడతామో అని భయం. ఇల్లనంటే ఏమద్దదిరా, లవ్వు కోవాని రూపాయి గతి లేదని వేరే కులపురాని పెళ్లి చేసుకున్నాడు మనోడు. పాపం లోపల కోదాం. ఈడి అడక తినడం అంటే ఈ కోడు సోపతి. ఏందక్క ఇల్లేమన్నా మనసులేనా? లవ్వులు ఉన్నప్పుడు చేసుకునేటోడు మంచోడా కాదా అని చూసినా గానీ వాళ్ళ ఇంట్లో గుణాలు చూడలేదురా. ఇన్ని రోజులు వీళ్ళు జింకతోలు కప్పుకున్న తోడేళ్ళని కనిపెట్టలేదురా. అయినా ఇప్పుడు బావలేడు కదా అక్క, పదా మన ఇంటికి వెళ్దాం. మొగడు దేశం పోగానే ఇది అవ్వగారింటికి పోయింది అనుకుంటారా? మంచో చెడో ఇదే నా ఇల్లు, ఇక ఇదే నా తలదాత అనుకుంటారా? ఇక మీరు పోర్రి అక్క. కనీసం ఇవ్వన తీసుకో అక్క. మిమ్మల్నే ఇంట్లోకి రమ్మలేదు, ఇక మీరు తెచ్చినాయి నేను ఇంట్లోకి తీసుకపోతే ఊకుంటారా రా? అరే ఏడవద్దురా. అంటే చేసినా చేస్తామ్మా. అక్క బాగానే తాకిందా అని బాధపడకక్క, ఈ సొంటలు ఎప్పటికీ బాగుపడరు. అమ్మ అన్నమైందా అని ఆకలి ఫుల్ అవుతుంది. ఇప్పుడే చేస్తుందే లోపలికి. ఏంది ఏంది ఇంకా వంట చేయలేదా? అయ్యో అక్క, ఇంత టైం అవుతుంది, ఇంకెప్పుడే నువ్వు వంట చేసేది? అయితంది రమ్య. ఇంకో కొంచెంసేపు మీ తమ్ముతో ముచ్చట పెట్టిపోయినావు. నీకు ఇక వంట అయినా సోయేడు ఉంటుంది. ఏంది అప్పుడే మొదలు పెట్టిందా? పాపం అక్క ఆపమని చెప్పండి. ఎందుకే కావాలంటే నువ్వు చేసి మా చెల్లెకు సాయం చెయ్యి. అన్నో అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకటే పార్టీ అనుకుంటా. అయితే చెల్లె చేతులు ఓటకే నొప్పి వస్తుంది. కావాలంటే గానపు లేచి కాలు అల్కా పని అయిపోతుంది. అయ్యో వద్దండి. వద్దేందే వద్దు అన్న సూపర్ ఐడియా అని తీసుకొస్తా. అమ్మ దీన్ని దొరకబట్టి దీన్ని అన్న మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా? నువ్వు మంచిగా ఉన్నావా? చెల్లె అమ్మ మరదలు అందరు మంచిగా ఉన్నారా? అందరం మంచిగానే ఉన్నావు అన్న. మరి వదిన ఎట్లుందిరా? మంచిగా ఉందన్న. సిగ్నల్ లేదు తర్వాత అన్న. ఇదంతా నీ మొహానికి చెప్పినావనుకో, వచ్చేసరికి నిన్ను చంపి పొందనే పెడతా.
అక్క నీ నుండి కూడా ఏం చేయలేకపోతున్నా. అంతా నా తలరాతనే చెల్లె. ఏం లేదు కానీ గిదేంది ఇంకా లేవలే? అంటే నిన్న దెబ్బలకు జ్వరం వచ్చింది, నేనే వండుకోమన్నా. సిరి కావాలంటే నువ్వు వండుకో, ఎందుకంటే నిన్ను నా కోడలుగా తెచ్చుకున్నా, దీన్ని తెచ్చుకోలేదు. కానీ అత్తమ్మ మీకేం కావాలో చెప్పుర్రి, నేను చేస్తా. సిరి నువ్వు బయటకో, రమ్య నువ్వు దాన్ని లేపో. అబ్బా యువరాణి లెక్క అన్నవే. ఉద్యోగాలే మొదలుపెట్టి రానే అయినా ఉత్త కొడితే ఏమవుతుంది? నేను నాకు ఆశగా కార్పొడి పోయి మంచిగుంటది. ఈడొకడు అడ్డమైన ఆలోచనలన్నీ చెప్తాడు. పోయి ఈయన్ని పెళ్లి చేసుకున్నా, నా కర్మ. అన్నా కారా తెద్దాం. అత్తమ్మ అద్దత్తమ్మ అద్దని చెప్పు ప్లీజ్ అత్తమ్మ, నీ దండం పెడతా అత్తమ్మ, అద్దని చెప్పు అత్తమ్మ ప్లీజ్. అరే నువ్వు తింటావు నువ్వేనా నా కాలు మొక్కేది? నువ్వు నా కాలు ముట్టిన జట్ట. అయ్యో పాపం దేవుడా, ఇంకెన్ని రోజులు అక్కకి కష్టాలు. హలో అక్క ఎట్లున్నావే? మంచిగా ఉన్నారా? నువ్వెట్లున్నావు? నాకేందక్క మంచిగానే ఉన్నా. నిన్నే చూడాలనిపిస్తుంది. బాగోయినప్పటి నుంచి నన్ను అక్కడికి అచ్చుడే అద్దాన పడుతుంది. అద్దురా, అయినా నేను ఇక్కడ మంచిగానే ఉండగారా, ఏమన్నా అయితే చెప్పనా చెప్పు. ఏం చెప్తావు? నీ బొందా అక్క, నేను చూడబుద్ధి అవుతుంది. పండుగ అత్తగారా. నన్ను అయితే అద్దంటావు. సరే అక్క జాగ్రత్త. సరే ఉంటా. ఛాయా ఆగు, నేను చెప్తా. ఆగో, ఇంట్లో పని మనిషి లేదా? ఛాయా ఒక్క షుగర్ ఏంది, మనిషికి తప్ప మనసుకు ఉండాల్సిన అడ్డమైన రోగాలన్నీ మీకే ఉన్నాయి. అమ్మా అమ్మా ఏందే నువ్వు చూడే, ఇది నాకు చక్కెర లేని చాయ్ ఇచ్చింది. చెక్కలని చాయచ్చినవా? చూసుకోలే అత్తమ్మ, ఈ ఒక్కసారికి ఇడిచిపెట్టు. ఏందే ఇడిచిపెట్టేది? నిన్ను ఎంత కొట్టినా కానీ నీకు సిగ్గు శరణం లేదా? నీటికి నువ్వు పోవే. నా ఇంటికి ఎందుకు వచ్చినవే? నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తేనే నీటికి నువ్వు.
ఇదంతా కాదే అమ్మ, దాన్ని చంపేద్దాం. చంపేద్దాం. చంపి అన్నకు వేరే పెళ్లి చేద్దాం. ఇక నా వల్ల కూడా కాదురా, ఏదైతే అదే చంపేద్దాం. హలో బావా. సిరి బావా నేనే. బాగున్నావా? మీ అక్క లేదా ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసినావు? ఉంది బావా, పడుకుంది. ఓ ఇంకా మరి మంచిగా ఉన్నదా? మొన్న నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. బావా అది అది బావా జరిగింది. మీ అక్కకు ఫోన్ ఇవ్వు. సరే బావా. అక్క ఇగో బావ ఫోన్ చేసిండు. ఎందుకు ఎడుతున్నావే? నేనేమన్నా నీకు చెప్పానా? వాళ్ళు ఎన్ని కొట్టినా తిట్టినా చివరికి చంపినా ఎదురు చెప్పకని. లవ్ చేసి పెళ్లి చేసుకొని కట్నం తేనంత మాత్రాన నువ్వు మా ఫ్యామిలీకి లొంగి ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను పెళ్లి చేసుకున్నది నేను. నీ బాధ్యత నాది లక్ష్మి. నాకేం కాలేదు. అవసరం లేదు లక్ష్మి, నీకు నేనున్నా. చచ్చేంత వరకు నీకు నేనున్నా. నిన్ను కొట్టిన ఒక్కొక్క దాన్ని ఉతికారే, నేను చూసుకుంటా. సరే. ఏందే ఆడపిల్లలకు పెళ్ళయ్యేంత వరకు వాళ్ళ అమ్మ నాన్న అన్నదమ్ముల అండ ఎంత ముఖ్యమో పెళ్ళి తర్వాత భర్త అండ కూడా అంతే ముఖ్యం. నాతి చెరామి అని మనం ఒకరి చెయ్యి పట్టుకునే ముందే ఆలోచించుకోవాలి చివరి వరకు మనం ఆ అమ్మాయికి ఎంతవరకు అండగా ఉండగలమని. అలా ఉండలేం అని అనిపించిన మరుక్షణం తనతో 7 అడుగులు వేయకపోవడమే మంచిది. చివరగా పెళ్ళి తర్వాత ఆడపిల్లలకి అత్తమామ తోడు ఉన్నా లేకున్నా తన భర్తిచ్చే ధైర్యమే తనకి ముఖ్యం. అలాంటి ధైర్యం మనం ఇవ్వలేని క్షణం ఆ భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.